మెగా డిఎస్సీలో టీచర్ ఉద్యోగాలు పారదర్శకంగా భర్తీ చేశామన్నారు సీఎం చంద్రబాబు. పేదల జీవితాల్లో మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు ఆయన. భోగాపురం ఎయిర్పోర్టుతో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని వివరించారు. సంక్షేమ పథకాలు అందించే విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. 5,941 టీచర్ పోస్టులు మెగా డిఎస్సీ పైన ఇస్తే ఫస్ట్ సంతకం పెడితే నేను దానికి 150-200 పిటిషన్లు వేసి కోర్టులో జరగనీయకుండా ప్రయత్నం చేస్తే అవి క్లియర్ చేసి 100% ట్రాన్స్పరెన్సీ, ఎవ్వడు ఎక్కడ వేలెత్తి చూపకుండా వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా కుటుంబ సభ్యులతో సహా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చి పంపిస్తే దానిపైన ఆరోపణలు, కోడిగుడ్డు పైన ఈకలు వెక్కుతున్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించాలి, మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలి. ఇది ఫిలాసఫీ కింద తీసుకున్నాం. దీనికోసం ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ లెవెల్ గ్యాప్స్ అన్ని ఐడెంటిఫై చేస్తున్నాం. అదే మరి కన్వర్జింగ్ గవర్నమెంట్ వెల్ఫేర్ మెజర్స్ అన్ని కన్వర్జెన్స్ తీసుకొస్తున్నాం. ఎంపవరింగ్ ఉమెన్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు తీసుకొని జెండర్ ప్యారిటీ, ఫ్యామిలీ ఎంపవర్మెంట్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు తీసుకున్నాం. ఫైనల్గా P4 MBK 10-20 మార్గదర్శి, బంగారు కుటుంబం 10-20 కింద తీసుకొని పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ఏం చేయాలనో వర్కౌట్ చేస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ 1 hour జర్నీ ఫర్ ఎవరీ ప్లేస్. భోగాపురం నుంచి అక్కడ అన్ని ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి. మూలపేట పోర్ట్ వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇటు అనకాపల్లి, ఆర్స్లార్ మిత్తల్, బిగ్గెస్ట్ స్టీల్ సిటీ ఈజ్ కమింగ్. 1 more పోర్ట్ ఈజ్ కమింగ్. డేటా సెంటర్ 4-5 డేటా సెంటర్లు వస్తున్నాయి. ఆల్ హాస్టల్స్ అన్నీ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం న్యూ హాస్టల్ బిల్డింగ్స్ 204 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 106 కోట్ల రూపాయలు PMAGY కింద DMF ఫండ్స్ కింద ఖర్చు పెట్టాం. కోచింగ్ సపోర్ట్, ఈ గిరిజన పిల్లల్ని, ఎస్సీ పిల్లల్ని బాగా చదివిస్తే IIT, నీట్, UPSC, APPSC ఈ ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా పాస్ అవుతున్నారు. దాని మీద ఫోకస్ చేస్తున్నాం. అదే మరి ఇంకొక పక్కన 5,687 ఉమెన్ని ఆంటర్ప్రెన్యూర్స్గా 63 కోట్లు ఖర్చు పెట్టి SCSలో లైవ్లీహుడ్ కోసం చేస్తున్నాం.